నేనాగింది నీ నుంచి ఈ మాట వినాలని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం తెలియంది తెలుసు అని చెప్పలేను కదండి. మీ మాటకు ఎదురు చెప్తున్నందుకు క్షమించండి. ఇంత జరిగాక నా మేనకోడల్ని ఇక్కడ ఉంచలేను. అనుమతిస్తే తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. పెద్దమ్మ గారు, మీరు మీ మనవరాల్ని ఎలా పెంచారో నా స్తోమతకు తగ్గట్టు మా వల్లిని అలాగే పెంచాను. దాని కంట కన్నీరు కానీ, దాని ఒంటి మీద దెబ్బ పడటం కానీ నేనెప్పుడు చూడలేదు. మొదటిసారి చూస్తున్నాను. తట్టుకోలేని స్థితిలో ఉన్నానండి. నన్ను ఇంకా బాధ పెట్టకండి. వల్లిని పంపించండి నాతో. నేనిప్పుడు వచ్చిందే వల్లిని తీసుకెళ్ళడానికి. కానీ ఇలా దాన్ని చూస్తాననుకోలేదు. చూశాక ఇక వదలలేను. మా అమ్మ ఒంట్లో కూడా బాలేదు. వల్లిని కలవరిస్తుంది. పంపండి. పెద్దమ్మగారు, నా వల్ల అయ్యేది మీరు చెప్పకపోయినా చేస్తాను. భరణిని మాత్రం వదలను. మీరు నన్ను నమ్మకపోయినా అది చేసి మీ ముందు పోయిన నా నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకుంటాను. వల్లిని వదిలేయండి, తీసుకెళ్తాను. పెద్దమ్మగారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీ మాట నా మనసును కుదుటపరచాలి. పెద్దమ్మగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు మాత్రం వల్లిని నాతో పాటు పంపాలి. సత్యవల్లి నిజం మాత్రమే చెప్పే అమ్మాయి కాదు అని మనం అంటున్నాం. అది అబద్ధం అని వాళ్ళంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మి పూజ చేసే మన కులదైవం ఆ శివయ్యకే తెలియాలి. తెలుస్తుంది. నిజాన్ని గుప్పెట్లో పెట్టి బంధించడం అబద్ధాన్ని దాచినంత సులభం కాదు. ఏదో రూపంలో ఏదో ఒక విధంగా అది తప్పకుండా బయటపడుతుంది. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఎవ్వరినీ మోసం చెయ్యలేదు. ఇది ఒకరికి పెట్టిన చెయ్యేగాని మరొకరి నుంచి ఆశించిన చెయ్యి కాదు. సత్యవల్లి, ఏమంటావు? భయపడకు, నిన్నేమీ అనను. ఎవరైనా తెలిసిందే కదా చెప్తారు. తెలియందాన్ని ఎక్కడ్నించి తీసుకొస్తారు? నువ్వు అబద్ధం చెప్పవు. ఏం నంబి? నీకు నమ్మకం ఉంది కదా? నంబి, తను అబద్ధం చెప్పదు, నువ్వు చెప్పవు, అంతే కదా? సత్యవల్లి, నువ్వు మా దగ్గరుంటే నీకేదో అవుతుందని మీ మావయ్య భయపడుతున్నాడు. తీసుకువెళ్ళిపోతాను, పంపండి అని ప్రాధేయపడుతున్నాడు. నాకు నిన్నిక్కడే ఉంచాలని అనిపించటం లేదు. వెళ్ళు. ఏంటి సత్యవల్లి, వెళ్ళు అనగానే ఎగిరి గంతేస్తావనుకుంటే అలా నిలబడిపోయావు? నా మాట మీద నమ్మకం లేదా? నేను అబద్ధం చెప్పను, నమ్మొచ్చు. వెళ్ళు.
వెళ్ళు సత్యవల్లి. మీ అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదట, నిన్నే కలవరిస్తున్నారట. వెళ్ళి కనపడు. కలవరించడం మానేస్తారేమో. నంబి తీసుకువెళ్ళు. నువ్వు నన్ను నమ్మాను అన్నావుగా, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టాను. మీ మేనకోడల్ని తీసుకువెళ్ళు. నానమ్మా, ఎందుకు ఇలా చేశావు? వళ్ళీ నంబితో ఎందుకు పంపించావు? మాట్లాడరేంటండి? ఉన్న ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టి మీ మనవరాల్ని ఇంటికి ఎలా రప్పిద్దాం అనుకుంటున్నారు? అసలు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? అసలు మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఓ పక్కన 25 లక్షలు పోయాయి, మరో పక్క పరువు పోయింది, ఇంకో పక్క ఇదిగో నా కొడుకు చెయ్యి విరిగింది. ఇంత జరుగుతున్నా మీరేం పట్టించుకోరా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేం చేసినా మాట్లాడలేదని మమ్మల్ని ఎందుకో పనికిరాని చెమటల్లా జమ కట్టారా ఏంటి? నాకు కోపం నశాలానికి అంటకు ముందే బదులు చెప్పండి శివగామి గారు. తారకం గారు, మీకు మీ పరువు ఎంత ముఖ్యమో నాకు మా పరువుని కాపాడ్డం అంతే ముఖ్యం. ఒకటి నెరవేరితే మరొకటి ఖచ్చితంగా తీరుతుంది. నేను ఆలోచిస్తున్నదే మీకోసం. ఇంత జరిగినా నా మీద నమ్మకంతో ఉన్న మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను. జరిగితే నష్టపరిహారం కింద మీకిచ్చిన పక్కింటిని మీకే ఇచ్చేస్తాను. నేను నష్టపరిహారం ఇవ్వాలనుకోవడం లేదు. నా మనవరాలితో మీ అబ్బాయి పెళ్లి జరిపించాలి అని అనుకుంటున్నాను. మేము అదే కదండి కోరుకునేది. అదే జరిగితే మాకంతకన్నా ఏం కావాలి? యారా? అవునండి, నాకు కావాల్సింది త్రిపుర, ఆస్తులు కాదు. అందుకే ఇవన్నీ భరిస్తున్నా. తెలుసు బాబు, మనం అనుకున్నదే అవుతుంది. ధైర్యంగా ఉండండి. ఎలా అని అడగను గాని వల్లికి మాత్రం నిజం తెలుసు. అది మాత్రం కన్ఫర్మ్. ఆ విషయం నాకు తెలుసు. వాళ్ళు అన్నింటికి తెగించినట్టే కనిపిస్తున్నారు. అందుకే అంత మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఇక మీదట మనము తెలివిగా వ్యవహరించకపోతే చాలా కష్టమవుతుంది. అదంతా ఆలోచించే వల్లిని పంపించాను. దొరుకుతారు. కొంత సమయం ఎదురు చూద్దాం. పెదబాబు, నువ్వాళ్లను కంట గమనిస్తూ ఉండు. త్రిపుర, దొరకవే, నీ పని అప్పుడు చెప్తా. త్రిపుర, అందరూ మనల్ని చూస్తున్నారు. నాకు ఏదోలా ఉంది. ఎందుకు మరిని? మన జోడి బాగుందని చూస్తున్నట్టున్నారు. హ్యాపీగా ఉండు, ఫీల్ అవ్వకు. నడవడానికి ఓపిక లేకపోయినా ఈ జోకులకు మాత్రం తక్కువ లేదు. వాళ్ళు మనల్ని చూస్తుంది జోడు బాగుందని కాదు, బనియంతో ఉన్న నా అవతారాన్ని చూసి. అంతా నీ వల్లే. నీ నగల మూట కట్టడానికి నా షర్ట్ విప్పించాలా? ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి నా చేత బహిరంగ ప్రదర్శన చేయిస్తున్నావు. సిగ్గుతో చచ్చిపోతున్నాను. నువ్వు కావాలని చేసావు కదా? కాదు భరణి, నేను చేసిన దానికి ఓ లెక్కుంది. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థమయ్యేసరికి నా ఒంటి మీద బనేనా ఉంటుందా ఉండదా? ఏమో అనుకున్నాను, కానీ నువ్వు కూడా జోకులు బానే వేస్తావు. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? కానీ నాకు టైం రాకపోదు, అప్పుడు చెప్తా. అది సర్లే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నాకేం తెలుసు? త్రిపుర, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నాతో ఆటలాడకుండా త్వరగా చెప్పు.
భరణి ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే నిన్నందుకు కూడా తీసుకొస్తాను. నేనే వెళ్తాను కదా. హలో, నువ్వు నాతో చెప్పింది నాకు గుర్తుంది. నువ్వు నన్ను బస్టాండ్ దగ్గర దింపమన్నావు. మరి అక్కడే దింపకుండా ఇక్కడి దాకా ఎందుకొచ్చావు? మనల్ని మీ అన్నయ్య ఊరి పొలిమేరల వరకు తరుముతుంటే బస్టాండ్లో నేను వదిలేసే ఛాన్సు నాకెక్కడొచ్చింది? నాకు తెలుసులే. ఏం తెలుసు? నన్ను ఒంటరిగా వదలాలని నీకు లేదు. నాకేమన్నా అవుతుందన్న భయం నీకుంది. అంత లేదు. ఎందుకు భరణి ఇంకా భయపడతావు? ఇక్కడ ఎవరున్నారని ధైర్యంగా మనసులో ఉన్నది ఒప్పుకో. నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్పు. నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది త్రిపుర. నా స్తోమతేంటో నాకు బాగా తెలుసు. నిన్ను అందుకోవాలని నేనెప్పుడు ప్రయత్నించను. ప్రయత్నించడానికి నీ పక్కనే ఉన్నాను. సంతోషం అనేది చూపించే ప్రేమలో ఉంటుంది, ఖర్చయిపోయే డబ్బులో కాదు. నేను కోరుకుంటోంది నిన్ను, నీ స్థాయిని కాదు. అందరినీ వదిలి నీతో వచ్చేసానంటే అర్థం చేసుకో. నువ్వంటే నాకంత ప్రేమ. త్రిపుర, నువ్వు నాతో వచ్చింది భాస్కర్తో నీ పెళ్లి జరగకుండా ఉండటం కోసం, నా కోసం కాదు. ఎవరి కోసమో నీకు తెలుసని నాకు తెలుసులే భరణి. నాకున్నది చెప్పడమే తెలుసు. నువ్వు లేనిది చెప్పడానికి ఇష్టపడతావు, మనసులో ఉన్నది దాచడానికి కష్టపడతావు. మనిద్దరి అభిరుచులు ఒకటైనా మనలో ఉన్న తేడా ఇదే. నీకు విషయం తెలియడం లేదు. నాకిష్టమైన వారి మనసులో ఏముందో వాళ్ళ కళ్ళల్లో చూసి కనిపెట్టగలను. సీరియస్లీ, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. నేను ఓపెన్ అయ్యాక నువ్వు ఎస్ చెప్పినా నో చెప్పనని నీకు అర్థం అవుతుంది కదా. ఇంకేంటి భయం? ఐ డు లవ్ యూ అంటే నీ సొమ్మేమన్నా పోతుందా? నువ్వు రాత్రి నుంచి ఏమీ తెలియదు. ఏమన్నా తీసుకొస్తాను, ఉండు. భరణి, నేను అడుగుతోందేంటి, నువ్వు చెప్తోందేంటి? నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు. అక్కడుండు, ఇప్పుడే వచ్చేస్తాను. దిస్ ఇస్ టూ మచ్ భరణి. 2 మచ్చో 3 మచ్చో వస్తాను, ఉండు. నువ్వు దొంగలా తయారయ్యావు. తప్పించుకుని తిరగడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు. నిజం చెప్పు, నీకు ఆకలి వేయడం లేదా? ఆకలి వేస్తుంది. మరి నేను అడిగింది ఏంటి? నేనెక్కడికి పారిపోవడం లేదుగా, ఉండు. డబ్బులు లేవుగా. నేనేమీ విలని కాదు, దొంగతనం లాంటివి చెయ్యను. హీరో అని ఒప్పుకుంటున్నావుగా. హీరోయిన్ ఆకలి తీర్చడం కోసం ఇంకాపు. నేను వచ్చేసరికి కాస్త ఎనర్జీ ఉంచుకో, లేదంటే పడిపోతావు. అక్కడే ఉండనా? అక్కడే ఉండు. నమస్తే సార్. నమస్తే సార్. భోజనం కావాలి సార్. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇక్కడ భోజనం ఉండదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ దగ్గర నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్ వరకు ఉంటుంది. ఓ అవునా, ఎంతండి? హాఫ్ 50, ఫుల్ 80. హాఫ్ తీసుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు, దానికి ఏమైనా పనిస్తారా? చేస్తాను. ఏం రోయ్, మనిషివే తేడా అనుకున్నాను, మాట కూడా తేడాగా ఉందే. అయ్యయ్యో, అలా అనకండి. లేడీస్ ఉన్నారు, అందుకే అడుగుతున్నాను. మనమంటే ఆకలికి తట్టుకోగలం, వాళ్ళ ఆకలికి తట్టుకోలేరు కదండి. మళ్ళీ ఏంటి రోయ్, మనమని నన్ను కూడా నీలో కలుపుకుంటున్నావు? ఏ ఎక్సకాలుగా ఉందా? అయ్యా అలా అనకండి. చెప్పింది చేయనని చెప్పకుండా ఏ పనైనా చేస్తాను. చెప్పండి. నువ్వు చేసేవాడివిలా లేవు, తలకాయ తినేవాడిలా ఉన్నావు. నిన్నెలా నమ్మడం? మీరిచ్చే 50 రూపాయల ఫుడ్ కోసం ఇప్పుడు గుండె చీల్చి చూపించలేను కదండి. మాటలు బానే చెప్తున్నావు, పని కూడా అలాగే చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? వెనక ఎంగిల్ ప్లేట్లు అన్నీ ఉన్నాయి, అన్ని నీట్గా కడిగి పెట్టేయి. ఏంటి కడగవా? వేరే పనేమీ లేదా సార్? ఏమిచ్చినా చేస్తా అన్నావుగా. ఈరోజు పనోడు రాలేదు, లేదంటే ఈ పని కూడా నీకుండేది కాదు. బలవంతం ఏం లేదులే, నాకు తెలుసు నువ్వు మాటలకే పనికొస్తావు. చేస్తాను సార్. ఒక్క పూట కూడా తన కడుపు నింపలేని ఈ బతికెందుకు? ఒకరికి ఆకలి తీర్చడం కోసం ఏ పనైనా చేయొచ్చు, తప్పులేదు. చేస్తాను సార్. ఏయ్, శుభ్రంగా కడగాలి చెప్తున్నాను. అలాగే సార్. మురుగా, క్షమించు, తప్పటం లేదు. ఏంటి భరణి ఇంకా రాలేదు? అసలే తెలియనూరు, ఎక్కడికి వెళ్ళుంటాడు?
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండమన్నానుగా. ముందు లే భరణి, నిన్ను అలా చూడలేకపోతున్నాను. ఇవన్నీ నువ్వు చేయకూడని పనులు, మర్చిపోయావా? నిన్ను పస్తులతో ఉంచడం కన్నా ఇదేమీ తప్పు కాదు త్రిపుర. నీకోసమే కదా చేస్తున్నాను, పర్వాలేదులే. భరణి, ముందు లేస్తావా లేవా? లే. ఆగా, ఏంట్రా పని సగంలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? నీకు అసలు బుద్ధి ఉందయ్యా? ఇలాంటి పనులు ఈయనతో చేయిస్తావా? ఈయన అసలు ఎవరనుకుంటున్నావు? ఎవరు మరి మారువేషంలో ఉన్న కోటీశ్వరుడు కొడుకా? పిచ్చోడా, నీకు అసలు సెన్సే లేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అబ్బాయితో నాన్ వెజ్ తిన్న ప్లేట్లు కడిగిస్తావా? ఏం పాపం చేస్తున్నావు అర్థం అవుతుందా? చేస్తే డైరెక్ట్ గా నరకానికే పోతావు. కుంభిపాకలో నిన్ను పడేసి యమ్ము నిన్ను చిత్రహింసలు పెడతాడు. ఏందమ్మాయి, నేనేదో ఆయన గారిని పట్టుకుని ప్లేట్లు కడగమన్నట్టు నన్ను దబాయిస్తున్నావు? ముందేమైందో తెలుసుకుని మాట్లాడు. నీకు తెలీదేమో, నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదు. కావాలంటే ఎవరినైనా అడుగు. అవును మరి, పెద్ద పుణ్యాత్ముడు బయలుదేరాడు. ఏ పాపం చేయలేదట. ఇప్పుడు చేసిందేంటి? అవ్వా, బ్రాహ్మణుడితో చిచి చిచి చి. నీ కళ్ళు పోతాయి. ఉండవు. ఒరే నాయనా, ఆవిడని శాపనార్థాలు పెడుతుంటే నోరు తెరవ్వే. పని చేస్తానని అడిగింది నువ్వే కదా, చెప్పు. అవును త్రిపుర, ఇందులో ఆయన తప్పేమీ లేదు. నేనే అడిగాను. విన్నావా తల్లి, నాకు ఏ పాపం తెలీదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. దేవుడు నిన్ను క్షమించుడు. సర్లేమ్మా, పెద్ద చెప్పొచ్చావు. ఆడొకలా ఉంటే నువ్వు ఒకలా ఉన్నావు. బ్యారన్ టైంలో గొడవ పెట్టకండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి ఏంటి ఏమన్నా? మీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా. కావాలంటే చేసిన తప్పుకి మీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. రా భరణి. నంబి చూసినావా, నా అందా భయపడినట్టే అయింది. ఎప్పుడు మనతో మంచిగా ఉండేవాళ్ళు మనకి వ్యతిరేకంగా అయిపోయారు. మనతో ఎప్పుడు మర్యాదగా నడుచుకునేవాళ్ళు మనల్ని మాటలు అనడం మొదలుపెట్టినారు. చిన్న పొన్నను కూడా చూడకుండా ఇలా కొట్టారంటేనే అర్థమవుతుంది కదరా, మన మీద వాళ్ళు ఎంత ఖచ్చితంగా పెంచుకున్నారో. అవునరా నంబి, వారుదా బాగా మారిపోయినారు. త్రిపుర దొరకటం కోసం వారు ఎంతకైనా తెగించేలా ఉన్నారు. ఏదో పెద్దమ్మగారైనా మన మీదదా జాలి చూపిస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఆవిడదా మన గురించి ఆలోచించకపోతే ఇంకా ఇక్కడ మనకి దిక్కెవరు చెప్పు? మనల్ని అందరినీ చంపినా అడిగే నాదుడే ఉండడు.